హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఎంత స్మూత్గా, సాఫ్ట్గా, జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా మనం ఒక 5 బ్రెడ్ పీసులు అయితే తీసుకుందాము. దీని సైడ్స్ బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. అలాగే దీనికి కావాల్సినవి ఒక 2 ఎగ్స్, అలాగే ఒక గ్లాస్ పాలు, వెనిలా ఎసెన్స్, ఒక కప్పు షుగరు. వీటికి కావాల్సింది ఇవి. ముందుగా మనం ఈ బ్రెడ్కున్న బ్రౌన్ పార్ట్ని అయితే చాక్తో కట్ చేసుకున్నాము. బ్రెడ్ పీసెస్ సైడ్ బ్రౌన్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి అన్ని వైపులా. ఇలా కట్ చేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాము. ఇలా మొత్తంగా వేసుకొని మనము మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా. చూడండి, ఇలా పౌడర్ చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది పౌడర్. అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకోవాలి. ముందుగా మనము ఒక బౌల్ అయితే తీసుకున్నాము. ఆ బౌల్లోకి 2 ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. అలాగే దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగేలాగా బాగా కలపాలి. ఇలా కలిపాక ఒక గ్లాస్ పాలైతే తీసుకున్నాము. ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఈ విస్కర్తో బాగా కలుపుకుందాము. అలాగే మిగతా హాఫ్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా కరగాలి. అలాగే ఈ బ్రెడ్ అంతా పాలలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీనిలోకి ఒక స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. తర్వాత షుగర్ క్యారమెల్ అయితే రెడీ చేసుకున్నాము. ఒక ప్యాన్ తీసుకొని దీనిలోకి ఒక 3 స్పూన్స్ షుగర్ అయితే వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసి ఇలా క్యారమెల్ని రెడీ చేసుకోవాలి. ఈ క్యారమెల్ని ఒక కేక్ టిన్లోకి అయితే వేసుకోవాలి. కొంచెం కూల్ అయిన తర్వాత దీనిలోకి మనం మిక్స్ చేసుకున్న ఈ బ్రెడ్ పాలు మిక్స్ని దానిలోకి అయితే వేసుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టేసుకొని దానిలోకి వాటర్ వేసుకొని ఒక స్టాండ్ వేసి ఈ కేక్ టిన్ని దానిలో పెట్టేసి ఒక క్యాప్ పెట్టి ఇలా ఒక లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. చూడండి, ఒక 20 మినిట్స్లో అయితే ఈ బ్రెడ్ పుడ్డింగ్ అనేది చాలా బాగా ఉడికిపోయింది. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది బ్రెడ్ పుడ్డింగ్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తింటుంటే చాలా స్మూత్గా జున్నులాగా ఉంటుంది. టేస్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.